హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రౌడీ పిల్ల. హ్యాపీ యానివర్సరీ పుచ్చు బాబు. హ్యాపీ యానివర్సరీ. సో యా, మా వెడ్డింగ్ యానివర్సరీ వ్లాగ్ అనమాట ఇది. అప్పుడే 2 years అయిపోయింది పెళ్ళి అయిపోయి కదా. 2 years అసలు యాక్చువల్ చూస్తే ఇంకా తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది కదా. అసలు ఎంత త్వరగా మొన్న అయినట్టు ఉంది, ఇంకా త్వరగా అయిపోయినట్లు 2 years. చాలా చాలా యా. సో రెడీ అయిపోయాము. నెక్స్ట్ ఫస్ట్ ఇప్పుడైతే ఇంటి పక్కన ఉన్న టెంపుల్కి వెళ్ళాలన్నమాట. అది అయిపోయాక ఒకసారి ఇంటికి వచ్చి పాయసం చేసా, సేమియా పాయసం. సో అది తినేసి అప్పుడు ఎక్కడికి వెళ్తాం. ఈరోజు మొత్తం డివోషనల్ డే. సో యా ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈరోజు అన్ని టెంపుల్స్ అనుకుంటున్నాము. యా సాటర్డే కూడా కదా. సో లెట్స్ సీ హౌ ఇట్ విల్ గో. యా సో స్పెషల్ డేని ఇలా మంచిగా భక్తితో ఏం చేద్దాం, ఆస్వాదిద్దాం. సో యా ఓకే, ఈరోజు ఏమేమి చేస్తాం అనేది మీకు కూడా చూపిస్తాను. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో నౌ. బై బై. ఇంట్లో పూజ చేసుకొని అప్పుడు మా ఇంటి పక్కన ఉన్న టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఎవ్రీ సాటర్డే ఈ టెంపుల్కి వెళ్తూ ఉంటాం. నా వీడియోస్లో చాలా సార్లు పోస్ట్ చేశాను ఈ టెంపుల్ గురించి. అండ్ యా ఇంకా ఎప్పుడు ఎక్కువ వెళ్తూ ఉంటాం కదా. సో ఆ రోజు కూడా ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుంటే అయిపోతుంది అని చెప్పేసి వెళ్ళి మార్నింగే మంచిగా దర్శనం అయితే చేసుకున్నాము. అండ్ యా మా యానివర్సరీ కూడా సాటర్డే కాబట్టి అన్ని కలిసి వచ్చాయి. సో ఇంకా ఈ టెంపుల్ దర్శనం అయిపోయాక మళ్ళా ఒకసారి ఇంటికి వెళ్ళి పాయసం చేసా అనమాట. సో టెంపుల్కి వెళ్ళే ముందే పాయసం చేసేసి ఇంట్లో దండం పెట్టేసా. సో ఇంకా టెంపుల్ నుంచి వచ్చాక పాయసం తినేసి అప్పుడు ఇంకా బయలుదేరిపోదాం ఒకేసారి అన్ని టెంపుల్స్కి అని చెప్పేసి ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చాము. మేమైతే స్వీట్స్ చాలా రేర్గా చేసుకుంటాం ఇంట్లో. థ్యాంక్ యూ. ఈట్. నైస్. ఇచ్చింది పెడతా. సో ఇంకా స్టార్ట్ అయిపోయాం టెంపుల్స్ అనేవి విజిట్ చేయడానికి. సో ఇది వచ్చేసి ఫస్ట్ టెంపుల్ అనమాట. మార్తలిలో చౌడేశ్వరి టెంపుల్ అని ఉంటుంది. ఇంతకు ముందు మేము అక్కడే స్టే చేసినప్పుడు రెగ్యులర్ గా వెళ్లే వాళ్ళం. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 year అయిపోయింది టెంపుల్ కి వెళ్ళి అని చెప్పేసి ఫస్ట్ అక్కడికి వెళ్ళాం అనమాట. సో అక్కడ చాలా మంచిగా పూజలు కూడా చేస్తారు. సో ఇంకా అక్కడ దర్శనం అయిపోయాక టెంపుల్ ఆపోజిట్ లోనే ఒక హోటల్ ఉంటుంది. అప్పట్లో కొన్నిసార్లు తిన్నాం అనమాట సాంబార్ ఇడ్లీ. చాలా బాగుంటుంది సాంబార్ అయితే. సరే తిందాం బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాం. బట్ ఆ రోజు అనుకున్నట్టు సాంబార్ ఏం బాగాలేదన్నమాట. బట్ ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా తినేసాం. ఇండియా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఆ రోజు కొంచెం ఆ టైంకి క్లైమేట్ బాగానే ఉంది, మరీ ఎక్కువ ఎండ ఏం లేదు. తర్వాత ఫుల్ ఎండ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వెళ్ళిన టెంపుల్ బండి మహాకాళి టెంపుల్ అనమాట. మేము మా యానివర్సరీకి చేసిన బెస్ట్ థింగ్ ఏంటంటే పిచ్చి పిచ్చిగా అక్కడక్కడ తిరగకుండా అన్ని చాలా పవర్ఫుల్ అండ్ ఫేమస్ టెంపుల్స్ కి వెళ్ళాము. సో మాకు చాలా చాలా మంచిగా చాలా ప్రశాంతంగా అనిపించింది. సో ఈ టెంపుల్ కూడా చాలా చాలా ఫేమస్ అనమాట. ఈ చిన్ని ధ్వజస్తంభంలో ఉంది కదా, సో అది పట్టుకొని మనం మనస్ఫూర్తిగా మన కోరికలు కోరుకొని కొంచెం అలా ప్రే చేస్తే మన 2 hands కలిస్తే ఆ కోరిక నెరవేరుతుంది అని చెప్పేసి బాగా నమ్మకం అంట. చాలా మంది అక్కడ మంచిగా దండం పెట్టుకుంటున్నారు. చాలా చాలా టైం పడుతుంది ఒక్కొక్కరికి హ్యాండ్స్ కలవడానికి. కొంతమంది మేబీ కలవకపోవచ్చు అనుకుంటా కూడా. బట్ ఇంకా మేము అలా దర్శనం చేసుకొని వచ్చేసాం. చాలా పెద్ద క్యూ కూడా ఉంది. ఒక్కొక్కరికి మినిమం 15-20 minutes మినిమం టైం పడుతుంది అనమాట. అండ్ ఈ టెంపుల్ ఫేమస్ దేనికి అంటే మనకి ఏమన్నా కొంచెం నెగటివ్ ఎనర్జీ, దృష్టి ఇలాంటివన్నీ ఉన్నా ఈ టెంపుల్లో ముడుపులు కడుతున్నారు, ఇంకా వచ్చి దిష్టిలు తీపించుకుంటున్నారు. సో ఇలా చాలా చాలా పవర్ఫుల్ టెంపుల్ అనమాట ఇది. ప్రసాదం కూడా పెట్టారనమాట. సో ఇంకా ప్రసాదం కూడా తినేసి అలా మంచిగా ఒకసారి దండం పెట్టేసుకొని ఇంకా వచ్చేసాము. సో చూస్తున్నారు కదా, ఇలా దిష్టిలు తీసుకొని అక్కడ త్రిశూలం ఉంటుంది, ఆ త్రిశూలంకి నిమ్మకాయలు అవి పెడుతున్నారు. మేము ఇంకా దిష్టిలు కూడా ఏం తీపించుకోలేదు. ఇంకా చాలా చాలా టెంపుల్స్ కి వెళ్ళాలి. దాని తర్వాత ఇంకా పెద్ద క్యూ కూడా ఉంటున్నాయి. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా దండం పెట్టేసుకొని వచ్చేసాం అనమాట. అండ్ తల్లి టెంపుల్ కాబట్టి ఎక్కువ ట్యూస్డేస్, వీకెండ్స్ ఫుల్ రష్ ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు కూడా కూడా, చాలా చాలా రష్ ఉంది.
ఇంక తర్వాత ఫుల్ ఎండొచ్చేసింది. ఇంక మళ్ళా డీహైడ్రేట్ అయిపోతామని చెప్పేసి, అక్కడే షాపుంటే కోకోనట్స్ తాగుతున్నామనమాట. ఈ సమ్మర్‌లో ఎంత హైడ్రేటెడ్‌గా ఉంటే అంత మంచిది మనకి. మేము ఆ రోజు కవర్ చేసిన టెంపుల్స్ అన్నిట్లో మోస్ట్ ఆఫ్ ద టెంపుల్స్ మా హస్బెండ్ ఆల్రెడీ విజిట్ చేసేసారు పెళ్ళికి ముందు. బట్ ఇంకా నేను చూడలేదు అని చెప్పేసి నన్ను మళ్ళా అన్ని తీసుకెళ్లారనమాట. లిటరల్లీ అన్ని చాలా 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 పవర్‌ఫుల్ టెంపుల్స్. అండ్ నెక్స్ట్ వెళ్ళింది కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్. ఈ టెంపుల్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. బెంగుళూరులో ఉండే వాళ్ళకి పక్కాగా ఈ టెంపుల్ గురించి తెలుస్తుంది. ఎంత ఫేమస్ అనేది. ఎంత క్రౌడ్ ఉందంటే ఈ టెంపుల్‌లో దట్టు మేము వెళ్ళింది కొంచెం 12:00, 12:15 ఆ టైంకి అనమాట. ఇంకా ఆ టైంలోనే అంత రష్ ఉందంటే ఇంక కొంచెం మార్నింగ్స్ అయితే ఇంకెంత రష్ ఉంటుందో అసలు ఇంకా ఊహించాల్సిన అవసరమే లేదు. ఈ టెంపుల్ అంతా ఇంతకుముందు ఇలా ఉండేది కాదంట. చాలా మంచిగా రెనోవేషన్ అయిందంట. అంటే మా హస్బెండ్ ఇంతకుముందు వెళ్ళినప్పుడు ఇలా లేదనమాట. సో, అన్నీ అలా చెప్తున్నారు. అప్పుడు అలా లేదు, ఇప్పుడు ఇలా లేదు అని చెప్పి. అండ్ ఈ హనుమాన్ స్టాచ్యూ ఏదైతే ఉందో ఈ పెద్దది ఎంత బాగుంటుందో లైవ్ లో చూస్తే ఇంకా బాగుంటుంది. అలా కాసేపు చూస్తూ ఉన్నాం, మంచిగా దండం పెట్టుకున్నాం. అండ్ అప్పుడు ఇంకా లోపలికి ఈ దర్శనానికి వెళ్ళాం అనమాట. నాకు ఈ టెంపుల్ చూస్తే హైదరాబాద్ లో చిలుకూరు బాలాజీ టెంపుల్ గుర్తొచ్చింది. అక్కడ కూడా అంతే, ప్రదక్షిణాలు చేసేటప్పుడు మనం నడవక్కర్లేదు, వాళ్ళే తోసుకొని వెళ్ళిపోతారు, అంత క్రౌడ్ ఉంటది. సో ఇక్కడ కూడా అలానే ఉంది. అండ్ ఈ టెంపుల్ ఏంటంటే, సో ముడుపులు కడతారు, ఎవరైనా కోరిక కోరుకొని ముడుపు కట్టి లైక్ టెంపుల్కి వచ్చాక మనం అక్కడ టోకెన్ అది తీసుకొని ముడుపు కట్టాలి. సో ముడుపు కట్టాక ఒక 16 ప్రదక్షిణాలు చేయాలి. అండ్ ఆ ముడుపు కట్టింది ఫస్ట్ విజిట్ లెక్క అనమాట. సో ఇంకా మళ్ళీ 16 డేస్ లోపు టోటల్ గా 4 టైమ్స్ రావాలి టెంపుల్ కి. అండ్ ఒక మంత్రం ఉంటుంది 108 టైమ్స్, అది రోజు చదువుకోవాలి. సో మళ్ళీ లాస్ట్ డే వచ్చి అది 4th టైం అవుతుంది అనమాట. సో లాస్ట్ డే వచ్చి ఆ ముడుపు తీసేసి ఆ మళ్ళా మంచిగా దండం అది పెట్టుకోవాలి. సో ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది అని చెప్పేసి చాలా బాగా నమ్ముతారు. ఇంకా మేము అలా ఏం కోరుకోలేదు, జస్ట్ దండం పెట్టేసుకొని వచ్చేసాం, ముడుపులు అవి ఏం కట్టలేదు. అండ్ ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ పక్కనే మాల్ ఉంటది, గోపాలన్ ఆర్కేడ్ మాల్. సో ఆ మాల్ కి వచ్చాము. ఇక్కడ మా హస్బెండ్ కి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అనమాట. సో అది నేను సెపరేట్ వీడియో పోస్ట్ చేస్తాను. చాలా చాలా మంచిగా వచ్చింది. మీరు కూడా పక్కాగా ఎంజాయ్ చేస్తారు. ఒకే వీడియోలో అయితే చాలా లెంత్ అయిపోతుంది వీడియో అని చెప్పి ఇంకా పోస్ట్ చేయట్లేదు ఇక్కడ. నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను పక్కాగా, అది కూడా విజిట్ లైక్ వాచ్ చేయండి. అండ్ ఇంకా బర్గర్ కింగ్ కి వచ్చాము. బర్గర్ కింగ్ లో బర్గర్స్, ఫ్రైస్ ఇవన్నీ మంచిగా తినేసి కాసేపు ఇంకా అక్కడే రెస్ట్ తీసుకున్నాం. ఎలానో టెంపుల్స్ అన్ని కూడా క్లోజ్ ఉంటాయి కదా ఆఫ్టర్నూన్ టైమ్స్. సో ఆ టైంలో ఇలా మాల్ కి వచ్చి అలా ప్లాన్ చేసేసుకున్నాం అనమాట. మాల్‌లోనే మాకు 1:30 నుంచి 3:30 వరకు అలా టైం అయిపోయింది. అంటే మాల్ ప్లస్ సర్ప్రైజ్ కూడా ఉంది కాబట్టి, సో ఇంక అక్కడే టైం కొంచెం అలా కిల్ అయిపోయింది. ఇంకా అది అయిపోయాక మొత్తం సర్ప్రైజ్‌లు అవన్నీ అయిపోయాక అప్పుడు ఇంకా మళ్ళా టెంపుల్స్‌కి అన్నీ స్టార్ట్ చేసాం. ఈలోపు మంచిగా ఒక చాయ్ తాగాము. ఎందుకంటే ఎండగా ఉంది. దట్టు కొంచెం లాంగ్ గదా! ఒక 40 కిలోమీటర్స్ అలా ట్రావెల్ చేసొచ్చాము. సో హెల్మెట్స్, సమ్మర్ ఇవన్నీ కొంచెం చిరాకుగా ఉండడం వల్ల ఇంకా మంచిగా టీ తాగేసి అప్పుడు మళ్ళా టెంపుల్‌కి వెళ్ళామనమాట. సో ఇది శృంగగిరి షణ్ముఖ స్వామి టెంపుల్. సో ఈ టెంపుల్ కూడా చాలా చాలా బాగుంది. ఈ టెంపుల్‌లో ఏంటంటే చాలా స్టెప్స్ ఉంటాయన్నమాట. కొంచెం నడవాల్సి ఉంటుంది. ఐ మీన్ స్టెప్స్ ఎక్కాల్సి ఉంటుంది. ఐ థింక్ వేరే వే ఏదో కూడా ఉందనుకుంటా. స్టెప్స్ ఎక్కలేని వాళ్ళకి ఓన్ వెహికల్స్‌తో వెళ్ళిపోవచ్చు. బట్ నాకు ఆ వే కనిపియలేదు. మేమైతే డైరెక్ట్ స్టెప్‌లోనే వెళ్ళిపోయాము. ఈ టెంపుల్ చూడడానికైతే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, పుట్టలా ఉందన్నమాట. ఆ షేప్ అంతా చీమల పుట్ట ఉంటుంది కదా, సో అలా పుట్టలాగా ఆ షేప్ లో ఉందన్నమాట ఇక్కడంతా. సో కొంచెం స్టెప్స్ ఎక్కి అలా పైకి వెళ్తే అప్పుడు మనకి షణ్ముఖ స్టాచ్యూ ఉంటుంది. ఈ మధ్యలో మనకి చాలా చాలా ఇంకా కనిపిస్తాయి. త్రిశూల్ ఉంటుంది, డమరుకం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇది శివుడి టెంపుల్ అన్నమాట. సో మేము వెళ్ళేటప్పటికి ఇంకా ఓపెన్ లో లేదు,
అవ్వదు. ఈలోపు పైకి వెళ్ళి దర్శనం చేసేసుకొని రిటర్న్‌లో వస్తున్నప్పటికి ఓపెన్‌లో ఉందన్నమాట. సో, అప్పుడు మళ్ళా వచ్చి దర్శనం చేసుకున్నాం. సో, ఈ పైన కొన్ని స్టెప్స్ ఎక్కి వెళ్ళాక అక్కడ ఆ షణ్ముఖ స్టాచ్యూ ఉంటుంది. అది 6 ఫేస్డ్ షణ్ముఖ స్టాచ్యూ అన్నమాట. ఇది చాలా చాలా ఫేమస్ ఇక్కడ. అండ్ ఈ త్రిశూల్, ఈ డమరుకం పెద్ద పెద్ద సైజులో ఉన్నాయి. చాలా చాలా బాగుంది చూడ్డానికైతే. మేము వెళ్ళింది ఈవినింగ్ టైమ్ కదా! కొంచెం పీస్‌ఫుల్ గానే ఉంది ఆ టైంకి. ఇంకా కొంచెం లేట్‌గా వెళ్తే ఇక్కడ లైట్స్ కూడా ఉంటాయంట. ఈ పిరమిడ్ కింద ఈ షణ్ముఖ స్టాచ్యూకి. బట్ మేము ఇంకా అంతవరకు ఉండలేదు. మళ్ళా ఇంకా వేరే టెంపుల్స్ కూడా ఇంకా కవర్ చేయాలి అని చెప్పి ఇంకా అలా దండం పెట్టుకొని వచ్చేసాం. సో, ఇక్కడ అన్ని వినాయకుడి ఫోటోస్ అన్ని డిస్‌ప్లేలో పెట్టారనమాట. డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్‌లో వినాయకుడి ఫోటోస్ అన్ని ఆల్‌మోస్ట్ నాకు తెలిసి 1000 ప్లస్ విగ్రహాలుంటాయి. చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉన్నాయి అన్నీ గూడా. అండ్ మళ్ళా ఇంకా రిటర్న్‌లో ఈ శివాలయంకొచ్చాము. అప్పుడు ఓపెన్‌లో ఉంది. ఎంత బావుందంటే శివుడి విగ్రహం చాలా చాలా బావుంది. అది స్ఫటికలింగంలా ఉంది. సో, చూస్తూనే ఉన్నాం కాసేపు. చాలా చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇంకా రిటర్న్‌లో వినాయకుడి టెంపుల్ కూడా ఉంటే సో, అది కూడా మంచిగా దర్శనం చేసుకున్నాం. నెక్స్ట్ ఇంకొక ఫేమస్ టెంపుల్‌కి వెళ్తున్నాం. బనశంకరి టెంపుల్. ఇది కూడా చాలా చాలా ఫేమస్. సో, దానికి గూగుల్ మ్యాప్స్‌లో పెట్టుకొని వెళ్తుంటే లొకేషన్ ఎంత చిన్న రోడ్స్‌లో తీసుకెళ్ళిందో. అసలు ఒక్క బండి వెళ్ళడానికే ప్లేస్ ఉంది. అది కూడా చాలా చాలా కష్టంగా ఇరుకిరుకు సందుల్లో తీసుకెళ్ళిందనమాట. అండ్ ఇంకా టెంపుల్‌కైతే వచ్చేసాము. సేమ్ ఈ టెంపుల్ కూడా బండి మహాకాళి టెంపుల్ లాగే అక్కడ చిన్న ధ్వజస్తంభం ఉంటుంది. సేమ్ అక్కడ ఎలా అయితే పట్టుకొని కోరికలవి కోరుకుంటున్నారో సో, ఇక్కడ కూడా అలా అంతే అనమాట. ఆ ధ్వజస్తంభంని పట్టుకొని ఏదైనా కోరిక కోరుకుంటే అది నెరవేరుతదా లేదా అని చెప్పేసి తెలుస్తది. సో, అలా అనమాట. అలా నమ్ముతారు. అండ్ ఈ టెంపుల్ కూడా చాలా ఫేమస్. అమ్మవారు ఎంత బాగున్నారంటే అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవు. అంత బావుంది. ఇంకా లాస్ట్‌లో జేపీ నగర్‌లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి వెళ్ళాము. ఈ టెంపుల్‌కి ఆల్రెడీ నేను ఇంతకు ముందు వెళ్ళా. అదే మా హస్బెండ్ తీసుకొనెళ్లారు. సో, అప్పుడు కూడా ఐ థింక్ నైట్ టైమే వెళ్ళాము. ఈరోజు కూడా నైట్ టైమే వెళ్ళాం కదా! ఎంత బావుందో కలర్‌ఫుల్‌గా ఫుల్ లైట్స్‌తో. అండ్ సాటర్‌డే కూడా కదా! నైట్ టైమ్ ఎంత క్రౌడ్ ఉందంటే ఇంకా టూ మచ్ క్రౌడ్ అసలు. బట్ దర్శనం అయితే చాలా చాలా మంచిగా అయింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లవ్లీ